ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మందికి ఐఫోన్ కొనాలని డ్రీమ్ ఉంటుంది. సో ఎంతమందికి ఆ డ్రీమ్ ఉందో కామెంట్ చేయండి. సో ఎంతమందికి ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిందో అది కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో మీకు ఆండ్రాయిడ్ ఫోన్లోని డేటాని మన ఐఫోన్ ఇంక్లూడింగ్ ఐఫోన్ 13, 14, 14 ప్లస్, 14 మ్యాక్స్, 15, 15 ప్లస్, 15 మ్యాక్స్, ఎనీ వన్ ఐఫోన్. సో మన ఆండ్రాయిడ్ మొబైల్ డేటాని అయితే ఐఫోన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఎక్కడైనా వీడియో స్కిప్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అనేవి మిస్ అవుతారు. సో దాన్ని మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. సో అందుకనే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్ రీచ్ అయిపోతుంది. ఈ టైంలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్ ఆన్ చేసి iOS అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ యాప్ని ట్యాప్ చేసి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, వాటిని అయితే ఇవ్వండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫైండ్ యువర్ కోడ్ వస్తుంది, అక్కడ కంటిన్యూ ఇచ్చేసి ఇక్కడ 1 టైం కోడ్ అయితే డిపెండ్ అవుతుంది. సో మన ఐఫోన్లో ఆల్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత యాప్స్ అండ్ డేటా స్క్రీన్ దగ్గర మూవ్ డేటా ఫ్రమ్ ఆండ్రాయిడ్ ఉంది కదా, అక్కడ ఓపెన్ చేసి కంటిన్యూ ఇవ్వండి. సో ఇక్కడ మనకు కోడ్ అయితే చూపిస్తుంది. ఆ కోడ్ని మన ఆండ్రాయిడ్ మొబైల్లో టైప్ చేసి కనెక్ట్ చేస్తే సో మనం వాడే కాంటాక్ట్స్, వాట్సాప్, ఇమేజ్, వీడియోస్, ఎవ్రీథింగ్ మనం ఆండ్రాయిడ్ మొబైల్ ఏది యూజ్ చేస్తామో అవన్నీ మన ఐఫోన్కి అయితే డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన డేటా అంతా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సో మనకి కంటిన్యూ డన్ వస్తుంది, ఉదాహరణ కంటిన్యూ అని వస్తుంది. సో మీ యాపిల్ ఐడితో లాగిన్ అయిపోయేసి మొబైల్ అయితే చాలా సింపుల్గా ఈజీగా డేటా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.